దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో ఒక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగదీసి అడిగే మొనగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈడమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటేసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో ఒక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నల్లగొండకు ఇచ్చేసిన మన అభివృద్ధి ప్రదాత టైగర్ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి తన పాదయాత్రలో నీలంగా పులకింపజేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి రైతుల కష్టాలు వ్యవసాయం ధర ఎలా తీరుతాయో చెప్పిన తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే యావత్ తెలంగాణకు ఉమ్మడి జిల్లా అభివృద్ధి ఆయన మంత్రం ప్రజాభిమానమే ఆయన బలం పేదల సంక్షేమం కోసం పట్టు వదలని మనసొత్తం పదాలు తులప్రాయంగా తెగించి నీటి కోసం ప్రాంతం కోసం ఆమర దీక్ష చేసిన మన నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి
నల్గొండ నుంచి మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే టీపీసీసీ సారథి మహేష్ కుమార్ గౌడ్ గారికి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మిగతా మంత్రులు దామోదరం రాజనరసింహ గారికి, మిగతా మంత్రులు మన ఎంపీ కుందూరు రవి గారికి, భువనగిరి ఎంపీ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి, విప్ బీర్ల ఐలయ్య గారికి, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి, మనందరి నాయకురాలు శ్రీ నల్లమల ఉత్తమ్ పద్మావతి గారికి, నల్గొండ నియోజకవర్గ శాసనసభ్యులు టైగర్ వేముల వీరశమన్న గారికి, మిరావల్ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారికి, మన గిరిజన ముద్దుబిడ్డ దేవరకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బాలనాయకర్ గారికి, భువనగిరి గడ్డ మీద చాలా కాంత కాంగ్రెస్ జెండా ఎగరేసిన మన అన్న కుమ్మం అనిల్ రెడ్డి గారికి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు గారికి, అన్నపూర్ల లాంటి నాగార్జున సాగర్కి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేసిన జేవీ రన్న గారికి, ఎమ్మెల్సీ అలుగుపల్లి నర్సిరెడ్డి గారికి, నల్గొండ జిల్లా కలెక్టర్ గారు ఈలా త్రిపాఠి గారికి, ఎస్పీ శరత్ చంద్ర గారికి, మా మున్సిపల్ చైర్మన్ అబ్బవని రమేష్ గౌడ్ గారికి, మా పట్టణ కాంగ్రెస్ నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ వచ్చిన మా నాయకులు జడ్పీటీసీలు కౌన్సిలర్లు మీ అందరికి స్వాగతం చెప్తూ ఈ సభ ఉద్దేశించి మన నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాట్లాడుతూ కోరుతున్నాం. బ్రదర్, ఇప్పుడు పేదల గడపల్లో మన ప్రీతమ నాయకుడు అన్న వెంకన్న సాంగ్ వేయండి ప్లీజ్. ఇక్కడ కానీ ఇక్కడ మటుకు నల్గొండలో మటుకు మా వెంకన్న సాంగ్ లేకుండా ఉండదు. చేయండి. నల్గొండలో వేలాదిగా విచ్చేసిన మీరందరూ, లైవ్ చూస్తున్న కోట్లాది మంది ఆనందించే విషయం ఏంటంటే, సరిగ్గా ఏడాది క్రితం లాల్ బహదూర్ ప్రాంగణంలో పురుడు పోసుకున్న ప్రజాపాలన ప్రభుత్వం ఈరోజు పుట్టినరోజు ఇక్కడ జరుపుకుంటుంది. రాజీవ్ ప్రాంగణంలో పుట్టినరోజు అంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు ఆనందాన్ని వ్యక్తం చేయవలసిందిగా కోరుతూ, ఇప్పుడు దయచేసి అందరూ లేచి నిలబడండి. జయ జయ హే తెలంగాణ జనని జయకేతం అనే పాటను గొంతు కలిపి పాడండి. స్టేట్ సాంగ్. జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభకరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ.
ప్రజాపాలనా ప్రభుత్వ తొలి పుట్టినరోజు పండుగను ఇలా ఇంత అసంఖ్యాక అభిమానుల మధ్య ఏర్పాటు చేయడానికి కారకులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ R&B అండ్ సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సందేశం. మన బ్రదర్ ఆకలి గడపల్లో అన్నారన్నా అన్నా ఎంకన్నా ఈ సాంగ్ అదే ట్రాక్ ఉందిగా సౌండ్ గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేకువని వేగన్నా ఎంకన్నా ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా నువ్వు నిండు పున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుక నువ్వు సమత మమతల పిలుపా సాగే ఉద్యమకే కా ఈరోజు 10 ఏళ్ళు విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించేందుకు గత 365 రోజులు 24 గంటలు శ్రమిస్తూ ఈరోజు పోయిన సంవత్సరం ఇదే 7వ తారీఖు రోజు గౌరవ ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేసిన రోజు ఇది చరిత్రలో మర్చిపోలేని రోజు. అందుకనే నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి సీఎం గారు ఈరోజు మా నల్గొండకు రావాలంటే అన్న తప్పకుండా నల్గొండ అన్నా నువ్వన్నా నాకు ఇష్టం, తప్పకుండా మొదటి సంవత్సరం సెలబ్రేషన్స్ నల్గొండలే చేసుకుందామని చెప్పి వచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ మీ అందరూ నా ప్రాణం కంటే ప్రేమించే వాళ్ళు మీరందరూ కూడా నాకు ప్రాణం కంటే నన్ను 3 దశాబ్దాలుగా నడిపిస్తూ కష్టాల్లో బాధల్లో నేను ఎక్కడ ఉన్నా నా వెంట నడుస్తూ నాకు అండగా ఉన్న మీ అందరికీ ముందుగా చేతులు జోడించి నమస్కరిస్తూ నేను మీలో ఒకరిగా కష్ట సుఖాలలో మీ ఇంట్లో సంతోషం ఉన్నా బాధలున్నా పిలిచినా పిలవకపోయినా మీలో ఒకటిగా ఇక్కడ మీరు నన్ను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకొని మధ్యలో ఒకసారి ఓడిపోయినా మళ్ళా ఈరోజు 5వసారి కూడా మంచి మెజార్టీతో గెలిపించిన మేము మీ రుణం ఈ జన్మలో కాదు కదా వచ్చే జన్మలో కూడా తీసుకోలేని అనిపిస్తుంది. కానీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అందరినీ కూడా 2 పంటలకు నీళ్లు ఇవ్వాలని ఎస్ఎల్బిసి సొరంగ మార్గాన్ని కొట్లాడి మొదలుపెట్టి 2000 కోట్లతోని 65% ఆ రోజు పూర్తి చేసుకున్నాం. బ్రాహ్మణ వేలవల్ ప్రాజెక్టుని ఆ రోజు 75% పూర్తి చేసుకున్నాం. కానీ ఆ రోజు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మన మీద కక్ష కట్టి నా మీద కోపంతో నాకెక్కడ పేరు వస్తుందో అని చెప్పి ఈ ఫ్లోరైడ్ జిల్లాని మూసి 1 కోటి మంది వదిలిపెట్టే వ్యర్థాలు ఫ్యాక్టరీల వ్యర్థాలతో మన జీవితాలు నాశనం అవుతున్న నల్గొండని పగబట్టి ఆ ప్రాజెక్టులు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటే మళ్ళా రాజశేఖర రెడ్డి లాగా ఈరోజు నాకు మంత్రి అయిన తెల్లారే నీ ఎస్ఎల్బిసి నీ బ్రాహ్మణ వెల్లోలా పూర్తి చేసుకో నీకు నేనున్నానని చెప్పి మాటిచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయులు మన జిల్లాకే చెందినవారు డిప్యూటీ సీఎం గారు కూడా అండగా ఉంటూ ఆ ప్రాజెక్టులన్నీ కూడా సీఎం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ మిషన్ బోరింగ్ ఆగిపోయి ఎప్పుడో ఆగిపోయింది ఖరాబ్ అయి నన్ను గవర్నమెంట్ పైసలతో అమెరికా పంపించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాసి సీఎం గారిని ఒప్పించి సీఎం గారు కూడా పైకి
ఆ కంపెనీతో మాట్లాడి ఈరోజు రెండో బోరింగ్ మిషన్ కూడా రిపేర్ చేస్తున్నాం. వచ్చే నెలలో జనవరి 2 చివరిలో పూర్తి చేపించి మరో సొరంగాన్ని మొదలు పెడితే 2 సంవత్సరాలలో కాకపోతే ఇంకా 3-4 నెలలు ఆలస్యమైనా దాన్ని పూర్తి చేపిస్తానని గ్రీన్ ఛానల్లో పెట్టి ఈరోజే బ్రాహ్మణ వెళ్ళే ప్రాజెక్టు కూడా అది కూడా ఫ్లోరైడ్ మండలం నగరికల్లు నల్గొండ కాన్స్టిట్యూన్సీతో 1,00,000 ఎకరాలు నీళ్ళిచ్చే ప్రాజెక్టు దానికి కూడా ఈరోజు వారి చేతుల మీదుగా ఇప్పుడే శంకుస్థాపన చేసి రైట్ లెఫ్ట్ కెనాల్ కూడా చేసి 3-4 మాసాలలో అక్కడ కూడా 1,00,000 ఎకరాల నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఎస్ఎల్బిసి సొరంగం మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, మనకు దేశంలో ఏ రాష్ట్రంతో పోటీ కాదు ప్రపంచంతో పోటీ అని చెప్పి. ఈ సొరంగం పూర్తయితే మన గౌరవ మంత్రి గారే కాదు మన ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచంలోనే పొడవైన సొరంగం, దాన్ని చూడడానికే వేలాది మందిగా వస్తారు. 4 లక్షల ఎకరాలకు శాశ్వత ఫ్లోరైడ్ పరిష్కారమే కాదు సాగునీరు తాగునీరు ఇచ్చే సొరంగం అది. దాన్ని అందుకనే రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించిన నిధులు ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు రివ్యూ చేస్తూ దాన్ని పూర్తి చేయబోతున్నారు. అందుకనే సొరంగ మార్గానికి RRR అని పేరు పెట్టుకున్నా నేను, రాజశేఖర రెడ్డి రేవంత్ రెడ్డి గారని. ఎందుకంటే ఆయన శంకుస్థాపన చేస్తే వీరు ప్రారంభించి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా 2 సంవత్సరాలు దాన్ని పూర్తి చేపిస్తామని మీ అందరికీ. ఎందుకంటే ప్రపంచంలో ఇలాంటి సొరంగం ఎక్కడ లేదు. ఎన్నికల ముందు దేవరకొండకు వచ్చి కేసీఆర్ గారు 2014 ముందు ఇక్కడనే కూర్చేసుకొని కూర్చుంటా దీన్ని వెంటనే పూర్తి చేస్తా అని చెప్పి కూలిపోయే కూలేశ్వరాన్ని కట్టిండు. అంటే కాళేశ్వరం అది కట్టిండు, కూలిపోయింది. 1,73,000 కోట్లు. ఒక 2,000 కోట్లు ఇస్తే సొరంగం అయిపోతుండే, 300-400 కోట్లు ఇస్తే బ్రాహ్మణ వెలువల ప్రాజెక్ట్ అయిపోతుండే. మన జిల్లా అంటే అంత కసి. ఆ కసినే మన ఎన్నికల్లో 11 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఎవ్వరు కూడా 50,000 తక్కువ మెజార్టీ లేకుండా గెలిపించిందంటే మీరు మన జిల్లాని ఎంత నష్టపరిచిండో, మన జిల్లా అంటే ఎంత అసహించుకుండో కేసీఆర్ పరిపాలన చూసాం. అందుకని ఈరోజు మీ అందరు కూడా నేను ఎక్కువ మాట్లాడాలంటే రోజు సీఎం గారితోనే ఉంటాం, ఎప్పుడు కలుస్తుంటాం. ఈరోజు నల్గొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అన్ని పనులు మీ దగ్గర కనగల్ మండలంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారా? మీకు జూనియర్ కాలేజ్ మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు? నల్గొండకు వస్తున్నారు 40 కిలోమీటర్లకు వెళ్ళి. దానికి అడగగానే కారులో పెద్దపల్లికి పోయేటప్పుడు హెలికాప్టర్లు అడగంగానే తిప్పర్తి వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, అడగంగానే 2 జూనియర్ కాలేజీలు ఇచ్చి వచ్చే సంవత్సరానికి వెళ్ళి దాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఇవాళ 300 కోట్లతో మెడికల్ కాలేజీ ఓపెన్ చేసుకున్నాం, 40 కోట్లతో నర్సింగ్ కాలేజీ శంకుస్థాపన చేసుకున్నాం. త్వరలో తప్పకుండా ఈరోజు మొదటి సంవత్సరం నుంచి వారు ముఖ్యమంత్రి అయ్యి తప్పకుండా మనకు డెంటల్ కాలేజీ కూడా ఇస్తారని చెప్పి వారు హామీ ఇచ్చే అవసరం లేదు. వెంకరెడ్డి గారు పోయి అడిగిందంటే అన్న నీకు ఏదంటే కావాలంటాడు. నాకు అదే అంటాడు, నువ్వు తెలంగాణ కోసం అందరూ పదవులు వదిలిపెట్టి మళ్ళా బై ఎలక్షన్లు వస్తే నువ్వు మంత్రి పదవి రాజీనామా చేసి మళ్ళా పదవి తీసుకోలేదు, నీ కాన్స్టిట్యున్సీకి నష్టం జరిగింది, నీకు తప్పకుండా అండగా ఉంటానన్ను. డెంటల్ కాలేజీతో పాటు మన అందరూ కూడా ప్రేమించి పూజించే లతీఫ్ షా ఖాద్రీ ఘాట్ రోడ్డు కూడా ఇలా ఉదయమే జీవో ఇచ్చి మనం ఎప్పుడు కూడా దర్గాకు లక్షలాది మంది పోతుండం, పెద్దవాళ్ళు వయసు ఉన్న వాళ్ళు పైకి ఎక్కలేరు. దానికి కూడా 140 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా మీకు మాటిస్తున్నాను నేను, తప్పకుండా మీ అందరినీ మన కాన్స్టిట్యున్సీ కాదు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా భట్టి గారు పాదయాత్రలో మన జిల్లా అంతా చూసిండు. వారి సహకారం ముఖ్యంగా ముఖ్యమంత్రి సహకారంతో శివన్నగూడెం ప్రాజెక్టు కానీ బస్వాపూర్ కానీ గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేసి ఇప్పటికే సాగర్ నీళ్లతోనిది ఈరోజు మనం మిర్యాలగూడ, కోదాడు, హుజూర్ నగర్, సాగర్ కాన్స్టిట్యున్సీ నీళ్ళు వస్తున్నాయి. ఈ 8 కాన్స్టిట్యున్సీలకు సాగునీరు లేదు మనకు.
బోర్ వేస్తే 1500 ఫీట్లు నీళ్లు పడవు, పడ్డా పచ్చడి డ్రైనేజ్ నీళ్లు మూసి నీళ్ళు వస్తాయి. ఎన్నికల ముందు మనకు హామీ ఇయ్యలే గౌరవ ముఖ్యమంత్రి గారు, కానీ ఇవాళ పట్టుబట్టి 40 లక్షల మంది ప్రజలు మూసితోని డ్రైనేజ్ కలుస్తుంది, హైదరాబాద్లో ఇండస్ట్రీస్ కలుస్తాయి, మన ఆరోగ్యాలు క్యాన్సర్ రోగాలు 30 ఏళ్ళకే 60 ఏళ్ళుగా కనబడుతూ ఆ కంపు వాసన రోగాలతో బతుకుతామని మూసి ఎక్కడ పుట్టింది? వికారాబాద్లో పుట్టి నేరేడు జల్లో కృష్ణానదిలో కలిస్తే దాన్ని కంకణం కట్టుకొని మన 40 లక్షల మంది జీవితాలకు ఒక బతుకు ఆశనిచ్చిన ముఖ్యమంత్రి గారికి నల్గొండ జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా పేరు పేరున, ఎందుకంటే మీరు తెలంగాణ 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేసిండో, సంవత్సరంలో మనం ఏం చేసినామో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారు. కాబట్టి నేను నా కాన్షియస్తో పాటు నల్గొండ జిల్లా మంత్రిగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండని బంగారు కొండగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. మేము ఒకటి, నల్లగొండ అంటే పోరాటాల గడ్డ, రజాకారులను తరిమి కొట్టి మనము రావి నారాయణ రెడ్డి లాంటి పోరాట యోధులను చూసినాం. మనం మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ధర్మాభిషన్ లాంటి వారు చూసినాం మనం. అలాంటి శ్రీకాంతాచారి మలిదశ ఉద్యమానికి నాంది అయి తెలంగాణ రావడంలో ఆయన ప్రాణాలు వదిలిపెట్టుకున్నాడు. అలాంటి జిల్లాని ఇలా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జిల్లా ఇది. తప్పకుండా పెద్దలందరి సహకారం, మంత్రులందరి, మన హెల్త్ మినిస్టర్ సహకారంతోనే ఇలా ఇంత మంచి హాస్పిటల్ ఎక్కడ కూడా లేదు, మెడికల్ కాలేజ్. దానికి మన దామన్న అన్ని విధాలుగా సహకరించి పూర్తి చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా చెప్తున్నాను, నా విజ్ఞప్తి మీ అందరికీ, వచ్చే ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మళ్ళా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ఒక్కొక్కరిని చిత్తుగా ఓడగొట్టినామో మళ్ళా అన్ని గ్రామ పంచాయతీలు కానీ అన్ని ఎలక్షన్లో కూడా గెలిపించి ఈ ముఖ్యమంత్రి గారి మా ప్రభుత్వంలో మంత్రులకు అండగా ఉండండి. ఈ 4 ఏళ్ళే కాదు 5 ఏళ్ళు కూడా మళ్ళా వచ్చే అధికారం మనదే. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గురించి మాట్లాడితే నా గొంతు దండుగా ఆ సమయం వేస్ట్. ఎందుకంటే కేసీఆర్ అని మనిషి లేనే లేడు. ఆయన సంవత్సరం ఓడిపోతే పోయి ఫామ్ హౌస్లో పండుకుంటారా? 30 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా. అదే మా బట్టన్న 5 ఎమ్మెల్యేలు ఉన్నా 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని గల్లబడి నిలదీసి ప్రజల కోసం పాదయాత్ర చేసిన నాయకుడు. 30 ఎమ్మెల్యేలు ఉండి ఇప్పటికి బయటికి రాడు. హరీష్, కేటీఆర్ మాట్లాడతారు ఏ హోదాలో? హరీష్ రావు ఏవో కేటీఆర్ మామ అని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యే అయ్యిండు, కేటీఆర్ ఏవో వాళ్ళ నాయన నాయకుడు కాబట్టి ఎమ్మెల్యే అయ్యిండు. నేను అలాగే మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు రైతు కుటుంబంలో పుట్టి ప్రజల కష్టాలు చెప్పి ఈ స్థాయికి వచ్చినాం. అందుకనే మీ అందరు కూడా ప్రజాపాలన అందిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరు కూడా ఇంకా మన నాయకులు మాట్లాడేది ఉన్నది మీకు ఎక్కువ ఇబ్బంది పట్టేది, ఎందుకంటే చాలాసేపు అయినాయి. అయినా 1 సంవత్సరం దీనికి ముఖ్యమంత్రి గారు చాలా మంది మంత్రులు అడిగిన మన నల్గొండ పోరాటాల జిల్లాకు వచ్చిండు, నా కాన్స్టిట్యూన్సీకి వచ్చింది. కాబట్టి ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ స్వాగతం పలుకుతూ ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామన్న గారు, డిప్యూటీ సీఎం గారు ఫైనల్గా మాట్లాడతారు. అందుకనే మీ అందరికీ కూడా చెప్తున్నా, ఎవరు కూడా మళ్ళీ లాస్ట్కి నేను 5 నిమిషాలు మాట్లాడతా. నేను మాట్లాడినప్పుడు ఇంతకు 300 బయట ఉన్నారు. మన గ్రౌండ్ దొరకక 3 రోజుల కిందే నిర్ణయించుకున్న మీటింగ్. అందుకనే మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంకా అరగంట ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత మన మంత్రులందరూ మాట్లాడతారు, మనకు వరాలు ఇస్తారు. నేను అందుకనే ఎక్కువ మాట్లాడుకుంటా వారికే సమయం ఇస్తూ మరొకసారి మన ఎంపీగా దక్షిణ భారతదేశంలో పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించి రికార్డు సృష్టించిన మన రఘువీర్ రెడ్డి గారిని మీ అందరు కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ మినిస్టర్గా అడుగున ఎప్పుడు పిలిచినా నేను మీకు అండగా ఉంటానని ఆ అనుభవాలతో పాటు రైతులకు అండగా ఉంటున్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా స్వాగతం పలుకుతూ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
బుగ్గదేసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి మిత్రులారా, సరిగ్గా సంవత్సరం క్రితం డిసెంబర్ 7, 2023 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు హాజరై హైదరాబాదు నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో మిట్ట మధ్యాహ్నం లక్షలాది మంది తెలంగాణ బిడ్డల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆశీర్వాదంతో ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా 365 రోజులు అంటే ఒక సంవత్సరం పూర్తి చేసుకొని మొదటి సంవత్సరం ఉత్సవాలు పోరాటాల గడ్డ నల్లగొండ గడ్డ మీద ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మిత్రులారా, జూన్ 2, 2014కు ఎంత ప్రాధాన్యత ఉందో డిసెంబర్ 7, 2023 కావచ్చు, డిసెంబర్ 7, 2024 కావచ్చు, అంతే ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆనాడు తెలంగాణ వివక్షకు లోనై ముఖ్యంగా నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు ఫ్లోరైడ్ మహమ్మారిని తరమాలని ఉమ్మడి రాష్ట్రంలో ఎంత ప్రయత్నం చేసినా ఆనాడు సంపూర్ణమైన సహకారం అందలేదు. కానీ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడంలో నల్లగొండ గడ్డ ముందు బాగానే నిలబడ్డది. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి త్యాగం చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఏ పదవిని నేను చేపట్టను అని పదవి త్యాగం చేసిన మహానుభావుడు ఆనాడు ఈ జిల్లా భువనగిరి ప్రాంతానికే ప్రాతినిధ్యం వహించిండు. ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా ఉన్న మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు నాకు మంత్రి పదవులు అవసరం లేదు, నా మంత్రి పదవి కంటే నాకు తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవి త్యాగం చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు మంత్రి పదవి చేపట్టడం ద్వారా త్యాగం చేసిన పదవిని మళ్ళీ తీసుకోను అని చెప్పి వారు ఆదర్శంగా నిలబడ్డారు. వీరే కాదు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరుడు శ్రీకాంతాచారి ఈ ప్రాంతానికి చెందిన వాడే. ఈ నల్గొండ జిల్లా తెలంగాణ ఉద్యమంలో తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈ నల్గొండ ప్రాంతం పోషించిన పాత్ర ఎవరు మర్చిపోలేనిది. అదే కాదు, ఎప్పుడు ఈ గడ్డ మీద కాలు పెట్టినా నల్గొండ గాలి పీల్చుకుంటే ఆనాటి సాయుధ రైతాంగ పోరాటమే గుర్తుకొస్తుంది. ఆనాడు నిజాంలకు వ్యతిరేకంగా రజాకర్ల అరాచకాలకు అడ్డంగా నిలబడి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఈ నల్గొండ గడ్డ మీద ఆడబిడ్డలు నడుం బిగించి ఒడిసేలలో రాళ్లు పెట్టి వడివడిగా కొడుతూ నిజాంలను దిగంతాలకు తరిమి కొట్టిన సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన ఈ నల్గొండ గడ్డ గాలి పీల్చుకుంటేనే ఆ ఉద్యమ స్ఫూర్తి వస్తుంది. అదే కాదు, అన్యాయం ఎదురైతే వీరోచితంగా పోరాటం చేసిన మల్లు స్వరాజ్యం, భీమిరెడ్డి నరసింహారెడ్డి, రావి నారాయణ రెడ్డి, ధర్మ భిక్షం లాంటి నాయకులు ఈ నల్లగొండ గడ్డ మీద నుంచే ప్రాతినిధ్యం వహించి సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఎర్ర జెండా పోరాటం వరకు ఈ నల్లగొండ గడ్డ ముందు బాగానే నిలబడి పోరాటం చేసింది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వస్తే
తప్పకుండా నల్గొండ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్గొండ జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న పెద్దలు జానారెడ్డి గారు, శాసనసభ్యులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తీసుకొచ్చిన ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కావచ్చు, ఉదయ సముద్రం బ్రాహ్మణవెల్లి కావచ్చు, ఈ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేసి తరతరాలుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్య, నల్గొండ జిల్లాలో మారుమూల తండాలలో ఉన్న పేదవాళ్ళు కూలి కోసం వెళ్ళాలంటే నడుమొంకర, కాళ్ళొంకర, చేతులొంకర ఉన్న బిడ్డల్ని వదిలి వెళ్ళలేక ఆ పిల్లలు బయటికి వెళ్తే వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కన్న పిల్లల్ని కూడా మంచాలకు కట్టేసి కూలి పనులకు వెళ్తూ ఫ్లోరైడ్ మహమ్మారి బారిన పడ్డ ఈ నల్లగొండ మంచి తాగునీరు వస్తే ఈ ప్రాంతంలో కృష్ణానది జలాలు ప్రవహిస్తే మీ ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని అనుకున్నారు. ఆ ఫ్లోరైడ్ సమస్యను తీర్చడానికి 44 కిలోమీటర్ల టన్నెల్ నిజంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఒకవేళ ఆనాడే తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ఎస్ఎల్బిసి టన్నెల్ 44 కిలోమీటర్లు, ప్రపంచంలోనే ఇంత పొడవైన టన్నెల్ ఎక్కడా లేదు. టన్నెల్ బోర్ మిషన్ ద్వారా అత్యంత అధునాతనమైన సాంకేతిక నైపుణ్యంతో ఆ టన్నెల్ను పూర్తి చేసి నల్గొండ జిల్లాకు దాదాపుగా 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే కాకుండా 500 పైగా గ్రామాలకు తాగునీటిని ఇవ్వడం ద్వారా శాశ్వతంగా ఫ్లోరైడ్ మహమ్మారిని పాతి పెట్టాలి అని ఆనాడు ప్రణాళికలు సిద్ధం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత ఊరు సుఖేందర్ రెడ్డి గారి ఊరికి కూతవేటు దూరంలో ఉన్న బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చెయ్యాలని ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ నుంచి మంజూరు చేసుకున్న ప్రాజెక్టులు 10 సంవత్సరాల తెలంగాణ చంద్రశేఖరరావు పరిపాలనలో ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన అన్యాయం కంటే చంద్రశేఖరరావు గారి పరిపాలనలో నల్గొండ జిల్లా నిర్లక్ష్యానికి లోనైంది, అభివృద్ధిని నోచుకోలేదు. అందుకే మిత్రులారా, ఈరోజు డిసెంబర్ 7, 2024 మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మీ ఆశీర్వాదంతో నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీలలో 11 గెలిపించి 2 పార్లమెంట్లలో కుందూరు రఘువీర్ గారిని, చామల కిరణ్ రెడ్డి గారిని పార్లమెంటు సభ్యులుగా అత్యధిక మెజారిటీ, దక్షిణ భారతదేశంలోనే అత్యధిక మెజారిటీని ఇవ్వడం ద్వారా ఈ నల్లగొండ గడ్డ మీద 3 రంగుల జెండానే ఎగురుతుంది. మీ భుజాలు కాయలు కాసేలా ఈ జెండాను మోస్తాం. అవసరమైతే ఊపిరైనా వదులుతాం, కానీ కాంగ్రెస్ పార్టీ జెండాను వదలము అని నిరూపించిన వీర సైనికులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ నల్లగొండ గడ్డ మీద ఉన్నారు. మరి ఇంత మెజారిటీ ఇచ్చి ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు మా బాధ్యతగా భావించి మొట్టమొదట పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సాగునీటి పారుదల శాఖ మంత్రిగా వారికి బాధ్యతలు అప్పచెప్పిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు ముందు నేను ఒకటే మాట స్పష్టంగా చెప్పిన, నల్గొండ ప్రాంతం చైతన్యం గల ప్రాంతం. నల్గొండ ప్రాంత ప్రజలు చాలా మంచి వాళ్ళు. మంచిగా ఉన్నంతసేపు, వాళ్ళ మంచి కోరుకున్నంతసేపు మనకు అండగా నిలబడతారు. ఎప్పుడైతే వాళ్లకు మన పట్ల అనుమానం వచ్చినా వాళ్ళ అభివృద్ధిని అడ్డుకుంటే బండకేసి కొడతారు నల్గొండ జిల్లా ప్రజలని చెప్పడం ద్వారా మీ బిడ్డని, మీ నాయకుని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈరోజు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా చేసి మీ జిల్లాలో ఉండే పెద్ద ప్రాజెక్టులు కాబట్టి, చిన్న ప్రాజెక్టులు కావచ్చు, కానీ పిల్లాయి కాలువ కావచ్చు, ధర్మారెడ్డి కాలువ కావచ్చు, భువనగిరి ప్రాంతంలో మా కుంభమణిలు అడిగే ప్రాజెక్టులు కావచ్చు, ఈ రోజు మునుగోడు దేవరకొండ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడం విషయంలో కావచ్చు, ఏది ఏమైనా నగరేకల్ ఏ ప్రాంతమైనా తుంగతుర్తైనా ఖచ్చితంగా మీ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఎన్ని కావాలన్నా, ఎన్ని వేల కోట్ల రూపాయలైనా అడగవలసిన అవసరం లేదు. మీరు బాజాప్తా తీసుకోండి అని మా ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఈరోజు అనుమతి ఇచ్చిండ్రు.
అందుకే ఇవాళ మంత్రులందరినీ ఉప ముఖ్యమంత్రి గారి తరఫున ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నల్గొండ జిల్లా ప్రాజెక్టులు ఎస్ఎల్బిసి కావచ్చు, బ్రాహ్మణవెల్లి కావచ్చు, పిలాయి కాలువ కావచ్చు, ధర్మారెడ్డి కాలువ కావచ్చు, ఈ ప్రాంతానికి కృష్ణా నది జలాలను ప్రవహింపజేయడం ద్వారా ఈ నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసి తెలంగాణకే కాదు దేశానికే తలమానికంగా ఆదర్శంగా నిలబెట్టాలన్న ఆలోచన ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్నది. ఇదే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఈరోజు బాధ్యత వహిస్తూ మేము ఆనాడు చెప్పినాం వరి పండించండి అని. గత ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు అన్నారు, వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే, వరి కొనుగోలు కేంద్రాలు మేము తెరవము, వరి కొనము మేము, మీరేసుకుంటే మీ కర్మ అని ఆనాటి ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు అన్నారు. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఈనాడు ఐకేపీ కేంద్రాలు 8,500 ఐకేపీ కేంద్రాలు తెలంగాణలో 4 మూలల తెరిపించడం ద్వారా వరి పండించండి, కనీస మద్దతు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తామని పిలిపించి నల్గొండ జిల్లాలో 5,12,000 ఎకరాల వరి పండించి రైతులు దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు. అందులో 2,70,000 ఎకరాల సన్న వడ్లను నల్గొండ జిల్లా ప్రజలు పండించారు. అందుకే ఈరోజు 3 రోజుల్లో మీ అమ్మిన వడ్లకు పైసలు ఇవ్వడమే కాదు 500 రూపాయల బోనస్ ఇవ్వడం ద్వారా రైతు అంటే ఆత్మగౌరవంతో బ్రతకాలి, రైతుకు వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం అంటే పండగ, ఆ పండగ ప్రజా పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో జరగాలి అని ఇవాళ మీకందరు కూడా వరి పండించిన వాళ్ళు గుండెల మీద చేతులు వేసుకొని నిశ్చింతగా నిద్రపోయేటట్టు ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందుకే మిత్రులారా, ఉమ్మడి రాష్ట్రంలో లేని విధంగా ఈ దేశంలోనే ఈసారి తెలంగాణ రాష్ట్రంతో పోటీపడ్డ వరి రైతులే లేరు. 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి ఈ దేశం మొత్తం మీదనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 5,12,000 ఎకరాల వరి పండించి నల్గొండ తెలంగాణలో మొదటి స్థానంలో నిలబడ్డదని నేను ఈరోజు ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నా. అందుకే నల్గొండ రైతాంగాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. అందుకే చంద్రశేఖరరావు గారికి ఈరోజు నేను చెప్పదలుచుకున్నా, మీరు అధికారంలో ఉంటే చెలాయిస్తాం, ఓడిపోతే ఫామ్ హౌస్లో పడుకుంటామనే విధానము ఇది మంచిది కాదు మీకు, మీ అనుభవానికి, మీ హోదాకు. ఈరోజు నేను సూటిగా వారిని ఒకటే మాట అడుగుతున్నా, మేమందరం ఎన్నికల్లో పోటీ చేయలేదా? ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండలేదా? ఒక్కసారి కాదు 2 సార్లు మీరు గెలిచినారు, మేము ఓడినాం. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పెద్దలు జానారెడ్డి గారు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి శాసనసభలో పాలక పక్షానికి సలహాలు సూచనలు ఇస్తూ ప్రభుత్వం చేసే తప్పిదాల మీద వారు సూటిగా పదునుగా ప్రభుత్వాన్ని నిలదీశారు. అదేవిధంగా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మరొక 5 సంవత్సరాలు సిఎల్పి నాయకుడిగా మా ఎమ్మెల్యేలను మీరు గుంజుకున్నా, ముక్కవని ధైర్యంతో సిఎల్పి హోదాను మీరు తొలగించినా ఏ రోజు అధైర్య పడలేదు. ధైర్యంగా 5 మంది శాసనసభ్యులతో పంచ పాండవులలాగా అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ఎంబడి పెట్టుకొని మీతోని కొట్లాడి, నెంబర్ కాదు సమస్యలను ప్రస్తావించడం ప్రతిపక్ష బాధ్యత అని ప్రజా సమస్యల మీద చట్ట సభలలో మా సిఎల్పి నాయకుడు ఆనాడు బట్టి విక్రమార్క గారు మీ ప్రభుత్వం మీద పోరాటం చేయడమే కాదు మీ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చిండ్రు. మరి ఈరోజు నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా, సంవత్సరం పూర్తి అయింది, మీరు ఎప్పుడైనా మీ ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించిండ్రా? మీరు శాసనసభకు వచ్చిండ్రా? మీ అనుభవాన్ని ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 సంవత్సరాలుగా మీకున్న అనుభవాన్ని, మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్క రోజైనా వినియోగించిండ్రా? మీరు ఆలోచన చేయండి, ఆత్మ పరిశీలన చేసుకోండి చంద్రశేఖర్ రావు గారు.
ఇంత అనుభవాన్ని 40 సంవత్సరాల ప్రజా జీవితంలో 4 కోట్ల ప్రజలు మీకు అండగా నిలబడి మిమ్మల్ని మోస్తే ఈ రోజు ప్రతిపక్ష పాత్ర శాసనసభలో ప్రతిపక్ష కుర్చీ ఖాళీగా ఉండడం ఈ తెలంగాణ సమాజానికి ఏమి సమాధానం చెప్తారు మీరు అని అడుగుతున్నా. ఇవాళ మీరు నేను ఒకటే సూచన చేయదలుచుకున్నా, గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం, కుంగిపోయి ఫామ్ హౌస్లో పడిపోవడం మీ స్థాయికి మీ గౌరవానికి తగ్గదు. ఓటమి మేము చూసినాం. ఎమ్మెల్యేగా నేను ఓడిపోయినా, ఎమ్మెల్యేగా ఎంకన్నా ఓడిపోయిండు. కానీ ప్రజాక్షేత్రం మొదలలే మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడి ప్రజా తీర్పు కోరినాం. మల్కాజ్గిరి నుంచి నేను, అదే విధంగా నల్గొండ నుంచి ఎంకన్నా ఎంపీలుగా గెలిచి పార్లమెంటులో తెలంగాణ గళాన్ని వినిపించినాం. ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్టీ ఆదేశాల మేరకు పార్లమెంటు నల్గొండ నుంచి భువనగిరి నుంచి వీళ్ళందరూ కూడా ప్రాతినిధ్యం వహించారు. అది మల్కాజ్గిరి కావచ్చు, ఎంకన్న ప్రాతినిధ్యం వహించిన భువనగిరి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన నల్గొండ కావచ్చు. ప్రతిపక్ష పాత్ర మేము పోషించాలని ప్రజలు అండగా నిలబడి గెలిపించారు. మరి ఈరోజు నేను అడుగుతున్నా, సంవత్సరం పూర్తయిన సందర్భంగా చంద్రశేఖరరావు గారు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. గెలిస్తే ఉప్పొంగడం, ఓడిపోతే కుంగిపోవడం ఇది తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యానికి మంచిదా? మీరెందుకు బయటికి రావడం లేదు? మీరెందుకు మాట్లాడడం లేదు? ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు నచ్చకపోతే, ప్రజలకు కష్టం వస్తే ప్రజల పక్షాన మీరు మాట్లాడవలసింది పోయి మీరు ఒక గాలి బ్యాచ్ను జమ చేసి ఊరి మీదకి వదిలినరు. వాళ్ళ మాటలు ఎప్పుడైనా మీరు విన్నారా? చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో? ఫ్యాక్టరీలు తెస్తామంటే వద్దంటారు, పరిశ్రమలు పెడతామంటే వద్దంటారు, రోడ్లు వేస్తామంటే వద్దంటారు, RRR కడతామంటే వద్దంటారు, బ్రాహ్మణ వెళ్ళి పూర్తి చేస్తామంటే వద్దంటారు, ఫార్మా సిటీ కాదు అది ఫ్యూచర్ సిటీ అంటే వద్దంటారు, మన ఫాక్సికాన్ పెట్టుబడులు తెస్తామంటే వద్దంటారు, మీకు ఇచ్చిన మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామంటే వద్దంటారు. ఈరోజు ఏది అయినా వద్దనడం తప్ప ఇంకొక మాటనే వాళ్ళకి తెలుస్తలేదు. నేను అడుగుతున్నా, ఏది వద్దన్నప్పుడు, భూసేకరణ చేయొద్దన్నప్పుడు, పెట్టుబడులు రావద్దన్నప్పుడు, కాలేజీలు తెరవద్దన్నప్పుడు, ఉద్యోగాలు ఇవ్వద్దన్నప్పుడు, గ్రూప్ 4 పరీక్షలు పెట్టొద్దన్నప్పుడు, గ్రూప్ 1 పరీక్షలు పెట్టొద్దన్నప్పుడు, డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయమంటే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తుందో తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇయ్యాల పరీక్షలు పెట్టొద్దు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వద్దు అంటే ఇది తెలంగాణకి క్షేమమా? ఇది తెలంగాణకు మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం. నూనూగు మీసాల యువకులు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఓ ఈశాన్ రెడ్డి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య, ఓ యాదయ్య వీళ్ళందరూ ఆత్మ బలిదానాలు చేసుకొని శ్రీకాంతాచారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసింది వాళ్ళ భవిష్యత్ తరాల పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, వాళ్ళ బతుకులైన బాగుపడాలి అని కదా తెలంగాణ కోసం త్యాగం చేసింది. లేకపోతే 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నది మీ కుటుంబంలో 4 ముఖ్యమంత్రులని, 2 మంత్రులను, లేకపోతే రాజ్యసభ సభ్యులను, ఎమ్మెల్సీలను చేయడానికి పిల్లలందరూ ప్రాణత్యాగం చేసిండ్రా? మీ 4 కోసం మీ పిల్లలు త్యాగం చేసిరా? 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిండ్రా? నువ్వు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి చంద్రశేఖరరావు గారు. ఇవాళ మేము భావిస్తున్నాం 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడి తెలంగాణ రాష్ట్రం, ఈ తెలంగాణలో ఉండే నిరుద్యోగ రాక్షసిని ఈ రోజు బంధించాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చి ప్రయోజకులను చెయ్యాలన్న ఆలోచన ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది. 15,000 కానిస్టేబుల్ల ఉద్యోగాలు ఇస్తే నల్గొండలో వేలాది ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ నేను గర్వంగా నేను తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా, మొదటి సంవత్సరం ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాలలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో 55,143 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వమే లేదు. తెలంగాణలో మా ప్రభుత్వం ఇచ్చింది. లెక్క గట్టి మరీ చెప్తా అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారు, శాఖల వారీగా అది వ్యవసాయ శాఖనా,
అది లేకపోతే ఆర్ఎండ్బి శాఖనా, లేకపోతే పంచాయతీరాజ్ శాఖనా, సాగునీటి పారుదల శాఖనా, మున్సిపల్ శాఖనా, లేకపోతే ఏ శాఖలో పోలీస్ శాఖలనా, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటా, శాఖల వారీగా ఇచ్చిన ఉద్యోగాలు ప్రతి ఉద్యోగి పేరు 55,143 ఉద్యోగాలు మేము తెలంగాణలో ఇచ్చిన మొదటి సంవత్సరంలో నేను గర్వంగా ఈ గడ్డ మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఇన్ని ఉద్యోగాలు ఈ దేశంలో ఎవరైనా ఇచ్చిండ్రా? ఇవాళ అక్కడ నడ్డా వచ్చిండంటే ఎక్కడి నుంచో, అయ్యా నడ్డా గారు మీరు మా అడ్డ మీదకి వచ్చారు, అడ్డగోలుగా మీరు మాట్లాడకండి. నేను సూటిగా నడ్డా గారిని కాదు కానీ మోడీ గారిని అడుగుతున్నా. నీ గుజరాత్ రాష్ట్రంలో 14 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 11 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. 25 సంవత్సరాలల్లా నరేంద్ర మోడీ గారి పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థానా, బీహారా, లేకపోతే ఛత్తీస్గఢ, జార్ఖండ్, కర్ణాటకనా, మహారాష్ట్రనా, ఏ రాష్ట్రమైనా నేను సవాల్ విసురుతున్న నరేంద్ర మోడీ గారు మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇస్తే మీరు లెక్క చూపించండి. ఢిల్లీ నడి బజార్లో మీకు క్షమాపణ చెప్పి తల వంచుకొని నేను వస్తా, లేకపోతే నా లెక్క అప్ప చెప్తా. నీ పార్టీ నీ నాయకులను నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని మా ప్రభుత్వాన్ని అభినందించు. అప్పుడే ఈ దేశ ప్రధానమంత్రిగా మీ గౌరవం పెరుగుతుంది. ఏది పడితే అది మాట్లాడితే, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే చెల్లదు. నడ్డా గారు మీరు కూడా కేసీఆర్ లాగా తయారు కాకండి. కేసీఆర్ మాట్లాడి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్ల కాగితాలు తీసుకెళ్ళి ఈరోజు ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి గారు అవే నకలు కొడుతురు. పెద్దోళ్ళు చెప్పారు నకలు మారనేకి వెళ్ళి కుछ అక్కలు रहना चाहिए అని. అందుకే కిషన్ రెడ్డికి ఈటల రాజేందర్కి నేను చెప్తున్నా, మీరు మారుండయ్యా, మీరు ఆలోచన చేయండి. ఆ దొంగల సోపతి పట్టిర్రంటే మీరు కూడా దొంగల బండి ఎక్కుతారు, మీరు కూడా అటే పోతారు. ఈ దొంగల బండితో మీరు చేరిందంటే అంతో ఇంతో మీకున్న గౌరవం కూడా లేకుండా పోతుంది. అందుకే ఇవాళ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు వాళ్ళ ఖాతాలో లేచిన చరిత్ర మా ప్రభుత్వాన్ని. నేను సూటిగా నరేంద్ర మోడీ గారిని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా. మీ అధికారంలో ఉన్న సమయంలో కావచ్చు, మీ రాష్ట్రాలలో కావచ్చు, ఒక్క సంవత్సరంలో 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ మీరు చేస్తే మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారితో సహా నేను వచ్చి మీకు క్షమాపణ చెప్తాం. మా చరిత్ర ఇది, నికార్సైన లెక్క ఇది. మా ఆర్తి ఒక్క నల్గొండ జిల్లాలో మా ఎంకన్న చిట్టి రాసిస్తున్నాడు 2,004 కోట్ల రూపాయలు ఒక్క నల్గొండలనే రుణమాఫీ జరిగిందని. ఒక్క నల్గొండ ఉమ్మడి జిల్లాలో 2,000 కొత్త నల్గొండ జిల్లాలనే 2,004 కోట్ల రూపాయలు మీ ఒక్క జిల్లాలనే రైతులకు రుణమాఫీ జరిగిందని చెప్పి వెంకన్న లెక్కలు అందిస్తున్నాడు. పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి మిత్రులారా. ఆ మోడీకి, నడ్డాకు కనీసము జ్ఞానోదయం కలిగని అని మన ప్రభుత్వం ఏం చేస్తుందో. ఇదే కాదు, ఉచిత కరెంటు ఇండ్ల కన్నం, 24 గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయానికని ఆనాడు 9 గంటలు ఇస్తానని రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు ఆనాడు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలి తీగల మీద అన్నారు. కానీ అది తప్పని నిరూపించి రైతులకు ఆనాడు 9 గంటల ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఉచిత కరెంటు పేటెంట్ ఎవరిదయా? మనది కాదా? మనం కాదా ఈ దేశంలో కనిపెట్టింది? మన కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇందిరమ్మ రాజ్యము ఈ దేశంలోనే మొదటిసారి రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి, కరెంటు బిల్లులను మాఫీ చేయాలని మొదటి సంతకంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో 1,200 కోట్ల రూపాయలతో పాటు రైతుల మీద ఉన్న వేలాది విద్యుత్తు చౌర్యం కేసులను ఒక్క కలంపోటుతోనే ఎత్తేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా? ఆ ఆదర్శంగా తీసుకొని 24 గంటలు ఇచ్చిన ప్రభుత్వం ఈనాడు ఇండ్లలో కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి పేదవాళ్ళకని 50 లక్షల కుటుంబాలకు ఇవాళ విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఈరోజు ఉచితంగా కరెంటు ఇస్తున్నమాట వాస్తవంగా కాదా? ఇవాళ ఆడబిడ్డలకు 1,200 రూపాయల సిలిండర్ అయింది. రూపాయి జమ చేసి మా అక్కలు జమ చేసుకుంటే మోడీ వచ్చి ఎత్తుకుపోతున్నాడు.
మోడీ ఎత్తుకపోతున్నాడు, ఎట్లా ఆదుకోవాలని ఆలోచన చేస్తే సోనియమ్మ చెప్పింది 500కే నువ్వు ఇయ్యని. ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్న శాఖ మీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్వహిస్తలేరా? ఆడబిడ్డలకు 500 సిలిండర్ మా తెలంగాణ రాష్ట్రంలో మేము ఇస్తలేమా? రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు మేము 2 లక్షల రూపాయలతో మొదలు పెడితే చంద్రశేఖరరావు గారు వచ్చి దాన్ని నిర్వీర్యం చేసి, మనం వచ్చినాక మొదటి 2 రోజులే డిసెంబర్ 9 నాడు 7 అధికారం చేపడితే 9 నాడే 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచి పేదవాళ్ళ కార్పొరేట్ వైద్యాన్ని అందించి ఇవాళ పేదవాడిని కుటుంబ సభ్యులుగా భావించి అపోలో యశోద ఎక్కడికెళ్ళిన 10 లక్షల రూపాయలతోని మీ కుటుంబాలకు ఇవాళ ఉచిత వైద్యాన్ని అందించింది మన ప్రభుత్వం కాదా? అదేవిధంగా ఇవాళ పాఠశాలల్లో ప్రమోషన్లు రాక టీచర్లు బదిలీలు లేక ఉంటే 35,000 మంది టీచర్లను బదిలీ చేయడమే కాదు 21,000 మంది టీచర్లను ప్రమోషన్లు ఇచ్చి ఇవాళ వాళ్ళ ఫుడ్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ 40% పెంచి ఇవాళ ఈ రాష్ట్రాన్ని విద్యార్థులను ఆదుకోవాలని 26,000 స్కూళ్ళల్లో 31 లక్ష విద్యార్థులకు ఇవాళ అన్ని రకాల వసతులు అందించాలని ఒక ప్రక్షాళన చేసి సమూలమైన విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ విద్యార్థులను మన ప్రభుత్వం ఆదుకోలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇవన్నీ విద్యార్థులే కాదు, ఈరోజు హోంగార్డ్స్ కానీ పోలీసులు కానీ వాళ్ళ సమస్యలను పరిష్కరించి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా పోలీసులకు స్వేచ్ఛనిచ్చింది మన ప్రభుత్వం కాదా? ఇవాళ అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం పనిలో మునిగిపోయినాం, ప్రచారం చేసుకోలేదు. మీరేమో అన్నలు వెంకన్న మంత్రి అయిండు, రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయింది, మన పని అయిపోయిందని మీరు కూడా దావత్లో అక్కడ ఇక్కడ చుట్టాలు ఇళ్ళ పొడితే తిరుగుతున్నారు పెళ్ళిళ్ళు పేరంటాలని. మేమేమో రోజుకు 18 గంటలు పని చేసుకుంటున్నాం. అవతలోడు పెళ్లి పని మీద ఉన్నాడంట, అటు ఇటు దావతుల మీద తిరిగేటోడు దావతుల మీద తిరిగిన వాళ్ళు ఇవాళ సోషల్ మీడియాలో అడ్డగోలుగా ఏది పడితే అది ప్రచారం చేస్తారు. వాటిని తిప్పి కొట్టక మనం వెనుకబడ్డట్టు అనిపించింది. అందుకే ఇవాళ కార్యకర్తలు నేను అడుగుతున్నా, ఈ తెచ్చిన ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్న బాధ్యత మనం చేస్తున్న పనులు చెయ్యని మనం చెప్పం. కేసీఆర్లకు దళితుని ముఖ్యమంత్రి చేస్తామనో, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామనో ఇట్లాంటి హామీలు మనం ఇయ్యలేదు, ఇవాళ మనం చెప్పిన ప్రతి పని మనం చేస్తున్నాం. ఇవాళ కేవలం రైతులకు వ్యవసాయానికి ఈ మొదటి సంవత్సరంలో 55,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు ఇచ్చినాం. కేసీఆర్ తెచ్చిన అప్పుకు ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు కాంగ్రెస్ పార్టీ ఒక క్రమ పద్ధతిలో నిధులను మిగులిచ్చి 16,000 కోట్ల రూపాయల మిగులు రాష్ట్రంగా చంద్రశేఖరరావుకు అప్పచెప్తే 10 ఏళ్ల మిగులు రాష్ట్రాన్ని దివాలా దీపించి 7 లక్షల కోట్ల రూపాయలతో మనకు ఇవాళ అప్పచెప్పిండు. మనం ఇచ్చిన 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఎక్కడ? చంద్రశేఖరరావు గారు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని మనకిస్తే అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఇవాళ చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు ప్రతి నెల బట్టి విక్రమార్క గారు అసలు మిత్తి కలిపి ప్రతి నెల 6,500 కోట్లు కడుతుండు. ఈ మొదటి సంవత్సరం ఇప్పటికే 65,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు అప్పులు చేసిన దానికి ఆయన తెచ్చిన అప్పులకు అసలు మిత్తి కలిపి 65,000 కోట్లు కట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 70 లక్షల రైతాంగ కుటుంబాలకు 55,000 కోట్లు ఖర్చు పెడితే చంద్రశేఖరరావు తెచ్చిన అప్పుకు మొదటి సంవత్సరంలో ఒక్క కుటుంబం చేసిన అప్పుకు 65,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించిండో చంద్రశేఖరరావు. ఇవాళ తెలంగాణ ఆర్థికవేత్తలు ఆలోచన చెయ్యాలి. అందుకే ఇవాళ మిత్రులారా, ఈ నల్గొండ గడ్డ మీద మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతుకి ఇస్తున్న బోనస్ కావచ్చు, నిరుద్యోగ యువకులకు ఇచ్చిన 55,000 ఉద్యోగాలు కావచ్చు, ఫ్రీ సిలిండర్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, అన్ని పథకాలు మనం అమలు చేస్తున్నాం, ఇంకా చేస్తాం. ఈ గడ్డ మీద నుంచి చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, సంక్రాంతి తర్వాత రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. వాడో వీడో ఏదో చెప్పితే ఎవరి మాట వినకండి. ఆనాడు ఒట్టేసి చెప్పిన రుణమాఫీ చేస్తా అని చేసి చూపించిన ఇవాళ మళ్ళీ మీకు చెప్తున్నా, తెలంగాణ రైతాంగానికి నల్గొండ గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా, సంక్రాంతి పండుగ తర్వాత మీ ఖాతాలలో రైతు భరోసా గలగల పడుతుంటే బీఆర్ఎస్ వాళ్ళ గుండెలు లబడబ కొట్టుకోవాలి. అదే విధంగా నల్గొండ రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా,
సన్నాలే పండించండి. సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ పంట కొనే బాధ్యత, చివరి గింజ వరకు కొనే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటది. మీ బోనస్ మీ ఖాతాలో పడుతుంది. ఎవడెన్ని చెప్పినా నమ్మకండి. మీరు నమ్మకంగా సన్నాలు పండించండి. ఆ సన్నాలు మీరు పండించిన సన్నాలే రేషన్ షాపుల్లో పేదోళ్ళకు సన్న బియ్యం ఇస్తాం. హాస్టళ్లలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కస్తూర్బా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సన్నం బియ్యంతోనే పేదోళ్ళ బిడ్డలకు అన్నం పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ గడ్డ మీద తెలంగాణ నేలలో పండించిన తెలంగాణ సన్నాలే మన బిడ్డలకు బుక్కెడు బువ్వ పెట్టాలి. సన్నాలు పండించండి. 500 బోనస్ ఇచ్చే బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఎంకన్నా కాగితాలు ఆడ పెట్టిండు, చెప్తూనే ఉండు, కాగితాలు ఇస్తూనే ఉండు. ఇంకా డెంటల్ కాలేజ్ కావాలని ప్రాజెక్టుల గురించి. అదేవిధంగా ఎంకన్నా ఎంత స్వార్థపరుడు అంటే, మేమిద్దరం నితిన్ గడ్కరీ దగ్గరికి పోయినాం, కేంద్ర మంత్రి దగ్గరికి. మాకు రోడ్లు ఇవ్వాలని, ఆయన రోడ్లు ఇచ్చే మంత్రి. మేము 2 అడిగినాం. నేనేమో రీజనల్ రింగ్ రోడ్ అడిగినా, ఎంకన్నానేమో నల్లగొండకు ఔటర్ రింగ్ రోడ్ అడిగాను. నితిన్ గడ్కరీ అన్నాడు ఏదో ఒకటి ఇస్తా అన్నాడు. ఎంబడే రీజనల్ రింగ్ రోడ్ కంటే ముందుగాల నల్గొండ ఔటర్ రింగ్ రోడ్ అడిగిండ. నల్గొండ ఔటర్ రింగ్ రోడ్ 400 కోట్లకు అవుతుంది, రీజనల్ రింగ్ రోడ్ 35,000 కోట్లకు అవుతుంది. అయినా ఎంకన్నా నల్గొండను అభివృద్ధి చేయాలా అన్న పట్టుదలతో నల్గొండకు ఔటర్ రింగ్ రోడ్ ఆయన తెచ్చిన రీజనల్ రింగ్ రోడ్ మనం ఇవాళ వేసుకోవాలనుకుంటున్నాము. తప్పకుండా రీజనల్ రింగ్ రోడ్ కూడా మీ ఎంకన్న చేతుల మీదుగానే ఆనాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అయింది. ఈనాడు ఎంకన్న చేతుల మీదుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ఫ్యూచర్ సిటీ కట్టడం ద్వారా ఒక గొప్ప నగరాన్ని హైదరాబాదు నిజాంలు కుతుబ్ షాయిలు కట్టిండ్రు, సికింద్రాబాద్ను నిజాం బ్రిటిషర్స్ కట్టిండ్రు. అదే విధంగా సైబరాబాదుని చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు కట్టిండ్రు. ఇవాళ 4th సిటీని మీ అన్నగా మీ తమ్ముడుగా 4th సిటీని కట్టే బాధ్యత ఆ సిటీ ఫ్యూచర్ సిటీ అవుతుంది. 50,000 ఎకరాల కొత్త నగరాన్ని నిర్మించుకొని ప్రపంచంలో ఉండే పెట్టుబడులను అక్కడికి తీసుకొచ్చి మన నిరుద్యోగ యువకులకు, ఇంజనీర్లకు, లాయర్లకు, డాక్టర్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటుంది. కొత్త నగరాన్ని నిర్మించుకోవడానికి ఎంకన్నా పక్క నుంచి మా మూసీ కథ ఏంది అంటున్నాడు, కాగితం మీద రాసిచ్చి నకలు చిట్టిస్తే ఏందో అనుకున్నా. ఇవాళ మీ కష్టాలు చూసే ఫ్లోరైడ్ ఒక పక్కన మీ ప్రాణాలు తింటుంటే, మీ బొక్కల్ని నలుచుకొని తింటుంటే అదేవిధంగా మూసీ మీకు కాలుష్యం అయిపోయింది. మూసీ ప్రాజెక్టు నేను చేసి మీకు కృష్ణా గోదావరి జలాలతో పాటు మూసీ ఈసా నది నుంచి నీళ్లు తేవాలే, మీ పంటలు పండాలే, కాలుష్యం పోవాలి, చచ్చిన శవాలు పశువుల కలేబరాలు కొట్టుకొస్తున్న మూసీని ప్రక్షాళన చెయ్యాలని ఇవాళ నేను ముందుకు వస్తే బీఆర్ఎస్ వాళ్ళు కట్టొద్దంటారు. నల్గొండ ఆలోచన చెయ్యాలి. ఈయన్నే పక్కనే ఒక ఆయనకు ఒకటి ఇచ్చి ఏకలింగానికి. ఆ ఏకలింగాన్ని మీరు పోయి అడుగురు, సూర్యాపేటకు పోయి మూసీ కట్టాలా వద్దా, మూసి వద్దంటే తీసుకొని పోయి అందులోనే ముంచండి ఏకలింగాన్ని. ఎందుకంటే తప్పిపోయిండు, అట్లనో ఇట్లనో ఎట్లనో. ఇవాళ ఈ మూసీ ప్రాజెక్టు కట్టకపోతే నల్గొండలు ఎవరు బ్రతకలేని పరిస్థితి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది మనుషులు జీవించలేని పరిస్థితులు నల్గొండ ప్రాంతంకు రాబోతున్నాయని. అందుకే ఇవాళ మూసీ ప్రక్షాళన చేసి గోదావరి జలాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు తరలించి అక్కడి నుంచి మూసీలో గోదావరి జలాలను ప్రవహింపజేసి మీ మూసీ ప్రాజెక్టు నేరేడ్చర్ల వరకు ఈరోజు మూసీ ప్రాజెక్టును కట్టడం ద్వారా ఈ నల్గొండను అభివృద్ధి పదం వైపు నడిపించి కలుషితం లేని నీరును మీ ప్రాంతానికి ఇవ్వడం ద్వారా, ఇండస్ట్రియల్ పొల్యూషన్ నుంచి మిమ్మల్ని కాపాడడం ద్వారా మూసీ కట్టి తీరుతాం. మూసీ కట్టే బాధ్యత నాది, నల్లగొండకు విముక్తి కలిగించే బాధ్యత నాది. ఎవరైనా అడ్డం వస్తే అడ్డం వచ్చేటోళ్ళ సంగతి చూసే బాధ్యత మీది. గదొక్క బాధ్యత మీరు తీసుకోండి. నిజాంనే దిగంతాలకు తరిమినోళ్ళు, ఉమ్మడి రాష్ట్ర సమైక్య పాలన నుంచి విముక్తి కలిగించిన నల్గొండ బిడ్డలు. బండి యాదగిరి ఆనాడు బాడిండు, బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో వస్తారో కొడుకో నైజాం సర్కారోడా
చుట్టుముట్టు సూర్యాపేట నట్ట నడుమ నల్లగొండ కడతామ్ర నీ గోరి అని నల్లగొండ బిడ్డలు నిజాంకే గోరి కట్టిన బిడ్డలు మీరు. ఇవాళ మూసి వద్దని అడ్డం బండటోళ్లకు గోరి కట్టే శక్తి మీకే ఉంది. మీరు అనుకుంటే ఎల్బీ నగర్, మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం, ఉప్పల్ నియోజకవర్గాలు నల్గొండ బిడ్డలు దలుచుకుంటే బీఆర్ఎస్ వాళ్ళ డిపాజిట్లు గల్లంత అవుతాయి. మీరు కంకణం కట్టుకోండి. నల్గొండ ప్రజలారా ఆలోచన చెయ్యండి. మూసి కట్టాలన్నా వద్దా? మూసి వద్దంటే ఆ మూర్ఖులు మిమ్మల్ని నిండా ముంచుతారు. మూసి కట్టాలంటే వద్దన్నోళ్ళను మూసిలో ముంచండి అని మీ అందరికీ తెలియజేస్తూ, మూసి కట్టే బాధ్యత నేను తీసుకుంటే ఎంత ఖర్చన్నా కానీ, ఎన్ని కష్టాలన్నా రాని, సోషల్ మీడియాలో ఎన్నైనా తిట్లు తిట్టని, ఎట్లా తిడుతురో మీరు చూసిరు కదా. ఏడైనా ఏదైనా కట్టాలంటే ఎవరో ఒకరు కోల్పోవాలి. కోల్పోయే వాళ్ళకి ఎవరైనా ఇష్టపడి మూసీలో బతుకుతారా? మూసీలో ఎన్ని దోమలు ఉన్నాయో మీకు తెలియదా? నల్గొండలో సిరీస్ ఫ్యాక్టరీ కలుషిత ఎట్లుండేనో మీకు తెలియదా? బోర్ వేస్తే నీళ్లు పచ్చగొచ్చి అన్నం వండుకుంటే సారే పెట్టుకున్నట్టు పసుపు బియ్యంతో అన్నం తిన్నట్టు ఉండలేదా? అట్లాంటి పరిస్థితి నుంచి ఇవాళ ప్రక్షాళన చెయ్యాలి అని అంటే వద్దే వద్దు అని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. నేను చంద్రశేఖరరావు గారిని అడగదలుచుకున్నా. మీ పిల్లలంటే గాలి పోరలు గాలికి తిరుగుతారు, గాలి మాటలు మాట్లాడతారు. అనుభవంగా మీరు చెప్పండి, మూసి కట్టాలనా వద్దా? వద్దంటే మా నల్గొండ బిడ్డలు మిమ్మల్ని బొంద పెడతారు. ఉన్న ఏకలింగం కూడా మొక్క కూడా మొలవదు నల్గొండ జిల్లాలని పార్టీ గుర్తుపెట్టుకో. అది ఎల్బీ నగర్ కావచ్చు, మహేశ్వరం కావచ్చు, ఉప్పల్ కావచ్చు, నీకున్న సీట్లలో డిపాజిట్ వస్తే మా నల్గొండ బిడ్డల మీద ఒట్టే. ఎందుకనంటే మా నల్గొండ వాళ్ళు అనుకుంటే మా పాలమూరు వాళ్ళు తోడైతే ఈడ ఎవరికన్నా డిపాజిట్ వస్తుందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ మూసీ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత ఇవాళ మీకు ఒకే ఒక్క మాట ఇచ్చిపోతున్న నల్గొండ జిల్లాలో. మిగతా అన్ని కూడా మీ నాయకుల చేతుల్లోనే ఉంది, వాళ్ళు పని చేసుకుంటారు. ఈ వేదిక మీద నుంచి నల్గొండ జిల్లాలకు నేను ఇస్తున్న ఒకే ఒక్క మాట, మూసీ ప్రక్షాళన చేస్తాం, మూసీని పునరుజ్జీవింపజేస్తాం. మూసీలో కొట్టుకొచ్చే మనుషుల శవాలు, పశువుల కలేబరాల నుంచి విముక్తి కలిగించి మీ వ్యవసాయానికి ఉపయోగపడే, మీరు తాగడానికి పనికొచ్చే నీళ్లను గోదావరి నుంచి తరలించి నల్గొండ కృష్ణానదిలో కలిసే వరకు మూసీ, ఈసా, గోదావరి జలాలను మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. ప్రియతమ నాయకులు, మన జిల్లా అభివృద్ధి ప్రదాత, రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు బియ్యం కొనుగోలులో ఉన్నవారందరికీ, దయచేసి సోదరులందరికీ కూడా అసలు మినిస్టర్, మన ఎస్ఎల్బిసి అయినా, బ్రాహ్మణవెల్లి అయినా, గన్నమల్ల అయినా, బస్వాపూర్ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా ఒట్లు కొనాలన్నా మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. వారి కృషితోనే 24 గంటలు కష్టపడుతూ మనం మొదలుపెట్టి ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరెవ్వరు కూడా చెప్తున్నా, మీటింగ్ స్టార్ట్ అయిందే, ఇప్పుడు మీరు ఇంకా బయట చాలా మంది ఉన్నారు, హాఫ్ అన్ అవర్లో మీటింగ్ అయిపోతుంది. అసలు మంత్రులు అసలు మన పైసలు ఇచ్చి R&B రోడ్డు 1000 కోట్లు పెట్టుకున్నాం మన జిల్లాలో. ఇవాళ మరో 200 కోట్లు ఇచ్చినాం. పైసలు ఇచ్చే మంత్రి, పేద ప్రజల బడుగు బరువుల ఆశాజ్యోతి మన డిప్యూటీ సీఎం గారు, హెల్త్ మినిస్టర్ గారు ఇద్దరు మాట్లాడతారు. ముందుగా మన ప్రియతమ నాయకులు, మన జిల్లా నాయకుడే కాదు రాష్ట్ర నాయకుడు అని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. మీ అభిమాన నాయకుడు, సభాధ్యక్షుడు, రాష్ట్ర R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, కౌన్సిల్ చైర్మన్ గౌరవనీయులు సుఖేందర్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈరోజు నల్గొండ జిల్లాలో అద్భుతమైన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొత్త బిల్డింగు మంజూరు చేసి నిర్మాణం చేయించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు,
గౌరవ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి గారు, కిరణ్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు, బాలు నాయక్ గారు, జేవీ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారు, బీర్ల ఐలయ్య గారు, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు, మందుల శామ్యుల్ గారు, అదేవిధంగా ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు, జిల్లా ప్రముఖ బీసీ నాయకుడు మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ గారు, గుత్తా అమిత్ రెడ్డి గారు, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు, మరో జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ గారు, వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరున ఈరోజు జరుగుతున్న ఈ విజయోత్సవాల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఎక్కువ సమయం తీసుకోను, చాలా ఆలస్యమైంది. మీరు చాలా మరి మధ్యాహ్నం పూట రావడం జరిగింది, చాలాసేపు మీరు వెయిట్ చేయాల్సి వచ్చింది. నేను 2-3 నిమిషాలు మీకు అవసరం ఉన్న విషయాలు మాట్లాడతానని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇరిగేషన్ వర్క్స్, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సంపూర్ణంగా నిధులిస్తారని చెప్పి ఈ సభా వేదిక ద్వారా వారు మనకు హామీ ఇచ్చినందుకు పెద్ద ఎత్తున చప్పట్లతో మీరు వారికి మన ధన్యవాదాలు తెలియజేయాలని మనం చేస్తున్నాను. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో, మరి సహచర మంత్రివర్యులు ప్రియ మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఈరోజు ఈ వేదిక నుంచి మాటిస్తున్నా, ఇప్పుడు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దేవరకొండలో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేస్తాము అని సభాముఖంగా మాటిస్తున్నా. 9.5 కిలోమీటర్ల టనల్ పని ఇంకా మిగిలింది. మేము దేశ విదేశాల నుంచి అత్యాధునిక టెక్నాలజీ మిషనరీ తీసుకొచ్చి ఆ దేవరకొండలో ఉన్న ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ 9.5 కిలోమీటర్లు మిగిలింది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైంది. ఆ టనల్ పనులు పూర్తి చేసి 3 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తామని చెప్పి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరి తరఫున మీ అందరికీ మాటిస్తున్నా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ప్రారంభించిన బ్రాహ్మణ వెల్లెంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి ఈరోజు నీటి పంపులు స్విచ్ ఆన్ చేయడం జరిగింది. దాని కింద 50,000 ఎకరాలు కొత్త ఆయకట్టు 6 నెలల్లో పూర్తి చేస్తామని, 1,00,000 ఎకరాల ఆయకట్టు సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం. ఈ 1,00,000 ఎకరాల్లో 60,000 ఎకరాలు నకరేకల్ నియోజకవర్గంలో, 25,000 ఎకరాలు నల్గొండ నియోజకవర్గంలో, 12,000 ఎకరాలు మునుగోడు నియోజకవర్గంలో, 3,000 ఎకరాలు తుంగతుర్తి నియోజకవర్గంలో చెప్పి నేను మనం చేస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక మంత్రి బట్టి గారి కోఆపరేషన్తో మూసీ నీళ్లు మనకొచ్చే కిందకొచ్చే కాలువలు, బునియాది గారి కాలువ, పిల్లైపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ 3 మంజూరని చెప్పి ఆ కాలువ కింద వేలాది రైతులకి నీళ్లు పుష్కలంగా వస్తాయని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా గంధమల్ల రిజర్వాయర్ విషయంలో సాంకేతిక కారణాల వల్ల దాని కెపాసిటీ 1.5 టీఎంసీకి తగ్గించి ఈ 1.5 టీఎంసీ కెపాసిటీతో ముందుకు పోతామని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా
నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీద నాగార్జున సాగర్ నియోజకవర్గం, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదా నియోజకవర్గాల్లో ఎన్నో దశాబ్దాల నుంచి నిర్లక్ష్యానికి గురైన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని రిపేర్ చేసి 100% ఆయకట్టు వచ్చే విధంగా, ఆ సామర్థ్యంతో పనిచేసే విధంగా, నీళ్ళు ఇచ్చే విధంగా మేము పనులు చేపట్టామని చెప్పి మనం చేస్తున్నాను. ఉమ్మడి నల్గొండ జిల్లాలో డిండి ప్రాజెక్టు ఒక ప్రత్యేక స్థానం. 100% డిండి ప్రాజెక్టు చేపట్టి నక్కలగండి బ్యాలెన్స్ రిజర్వ్ చేపట్టి పూర్తి చేస్తామని చెప్పి నేను మాటిస్తున్నా. మరి నెల్లికలు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఫేజ్ 1 and 2గా చేపట్టి పూర్తి చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, అన్ని సాగునీటి పథకాలు చేపట్టి యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఈసారి ఈ వానాకాలం పంట భారతదేశంలోనే మరి వరి రైతులు ఒక రికార్డు సృష్టించిండ్రు. ఎన్నడూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కూడా ఒకటే ఒక పంటలో 153 లక్షల మెట్రిక్ టన్నులు వరి ఎక్కడ ఎన్నడూ పండలే. తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలం పంటకి 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. మరి సివిల్ సప్లైస్ మంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రతి గింజ దొడ్డు రకానికి ఎంఎస్పి ధరపై, సన్న రకాలకి ఎంఎస్పి మీద 500 రూపాయలు బోనస్తో కొనుగోలు చేయడం జరిగింది. ఒక్క ఈ వానాకాలం పంట ద్వారా తెలంగాణలో వరి రైతులకి 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు చేరిన విషయాన్ని మనం చేస్తున్నా. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో R&B మంత్రిత్వ శాఖలో మన ఉమ్మడి జిల్లాలో 12కి 12 మరి నియోజకవర్గాల్లో కొత్త R&B రోడ్లు మరి మంజూరు చేసి వేయడం జరుగుతుంది మనం చేస్తున్నా. మిత్రులారా, నేను ఎక్కువ సమయం తీసుకోను. వేదిక మీద ఉన్న పెద్దలకు కానీ, ఇక్కడికి వచ్చిన అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, ఉమ్మడి నల్గొండ జిల్లా నలుమూలలు చర్చించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట. రాష్ట్రంలో ఏమైనా, దేశంలో ఏమైనా, ఒకనాడు కమ్యూనిస్టులో పోరాడినాం, తెలుగుదేశం పార్టీలో చాలా ఇబ్బంది పడ్డాం, టిఆర్ఎస్ పార్టీ అధికారంలో చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఇక్కడున్న వీర కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ఎన్నో పోరాటాలు చేసి, ఎంతో త్యాగం చేసి, మీ చెమట, రక్తం, మీ త్యాగం వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ విషయం మీకు మరోసారి నేను అభినందిస్తూ, శాసనసభలో 12కి 11 అసెంబ్లీ స్థానాలు గెలిచినాం. ఒక్క స్థానం స్వల్ప మెజారిటీతో ఓడిపోయినాం. 2కి 2 పార్లమెంట్ సీట్లు భారీ మెజారిటీతో గెలిచినాం. నల్గొండ పార్లమెంట్ సీటు భారతదేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన విషయం మనం గర్వంగా చెప్పుకోవాలని చెప్పి నేను మనం చేస్తున్నా. మిత్రులారా, మేము ఎన్నడూ మర్చిపోము మీ కష్టం, మీ త్యాగం, మీ చెమట, మీ రక్తం వల్లనే మేము ఇక్కడ కూర్చున్నామని. మీరు కష్టపడి పనిచేసే వాళ్ళని తప్పనిసరిగా మన ప్రభుత్వంలో గుర్తింపు ఉందని చెప్పి నేను మీ ఉత్తమన్నగా మీకు మాటిస్తున్నా. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి రికార్డు స్థాయిలో 7 సార్లు వరుసగా ఎన్నికలు గెలిచిన వ్యక్తిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, 7 ఏళ్లు పిసిసి ప్రెసిడెంట్ చేసిన వ్యక్తిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా మీ ఉత్తమన్న మీ ఎమ్మడి ఉంటాడని చెప్పి మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి. చివరిగా మన ప్రియతమ నాయకులు, గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మీ అందరికీ తెలుసు, ప్రజల కోసం సిఎల్పి నాయకునిగా మన్నుటెండలో పాదయాత్ర చేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
సభాధ్యక్షులు సోదరులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటి వరకు గత సంవత్సర కాలంగా ప్రజాప్రభుత్వం మీకోసం చేసినటువంటి పనుల్ని సుదీర్ఘంగా వివరించినటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే ప్రజా వైద్యశాల మెడికల్ కాలేజ్ సంబంధించి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని మన ముందు ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గౌరవ మంత్రివర్యులు, అట్లాగే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, శ్రీ గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, పార్లమెంటు సభ్యులు రఘువీర్ గారికి, మరో పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు వీరేశం గారికి, గౌరవ శాసనసభ్యురాలు పద్మావతి గారికి, గౌరవ శాసనసభ్యుడు బాలు నాయక్ గారికి, గౌరవ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారికి, మరో గౌరవ శాసనసభ్యులు అనిల్ రెడ్డి గారికి, మరో గౌరవ శాసనసభ్యులు బిఎల్ఆర్ గారికి, గౌరవ శాసనసభ్యులు మందుల సామ్యులు గారికి, గౌరవ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ శ్రీ డాక్టర్ చిన్నారెడ్డి గారికి, అట్లాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, మరో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వెంకన్న యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్లకి, ఇతర ప్రజాప్రతినిధులకి, నలుమూలల నుంచి ప్రాంత ఈ సభకి ఇక్కడికి విచ్చేసినటువంటి స్నేహితులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. అట్లాగే ఈ నాటి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం సంవత్సర కాలం పూర్తి చేసుకొని ఈ చేసుకున్నటువంటి సందర్భాన్ని మీ అందరి మధ్యన గడపటానికి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో అశేషంగా కదిలి వచ్చినటువంటి నల్లగొండ జిల్లా ప్రజానికానికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారు చెప్పారు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు. నేను రెండు విషయాలు మీ అందరి దృష్టికి తీసుకొని వచ్చి ముగిస్తాను. ఒకటి, ఈ జిల్లాకు సంబంధించి నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి సమస్య. జిల్లా 10 సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ జిల్లాకు నీళ్లు ఇవ్వటం కోసం మొదలుపెట్టినటువంటి ఏ ఒక్క ప్రాజెక్టును కూడా ముందుకు పోనీయలేదు. అది ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు, డిండి ప్రాజెక్టు కావచ్చు, ఉదయ సముద్రం కావచ్చు, లేకపోతే బ్రాహ్మణవల్లి కావచ్చు, లేకపోతే నక్కలగండి ప్రాజెక్టు కావచ్చు, దేన్ని కూడా కృష్ణానది జలాల్ని నల్లగొండ జిల్లాకి పారించడానికి ఆనాటి ప్రభుత్వం 10 ఏళ్ళు కూడా పూర్తిగా దీన్ని పక్కన పెట్టి ఈ జిల్లా ప్రజలకి అన్యాయం చేసినటువంటి మాట పూర్తిగా వాస్తవం. ఏ ఒక్క రోజు కూడా ఆ ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి రివ్యూ చేసినటువంటి పాపాన పోలేదు. 10 సంవత్సరాలు మిగిలి ఉన్నటువంటి 10 కిలోమీటర్లు ఆ టన్నెల్ బోర్ మిషన్ ద్వారా పనిచేపించుంటే సంవత్సరానికి కిలోమీటర్ చేసిన ఈరోజు నల్లగొండ జిల్లాలో కృష్ణా నీళ్లు గలగల పారుతుండే, చేయలేదు. అట్లాగే యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు, పెద్ద ఎత్తున ఇక్కడ సినిమా చూపించారు. దానికి సంబంధించి ప్రాజెక్టు ముందుకు పోవటానికి కావాల్సినటువంటి ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ 39/2022 గ్రీన్ ట్రిబ్యునల్ పూర్తిగా దాన్ని సస్పెండ్ చేస్తే 2022 నుంచి 2024 వరకు కూడా దాన్ని పూర్తిగా గాలి కొదిలేసి ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి కూడా ముందుకు పోనీలేదు. ఈనాటి మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానిపైన రివ్యూ చేసి 22/2024 నాడు తిరిగి మళ్ళీ పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసి దానికి కావాల్సిన క్లియరెన్స్ తెప్పించి ప్రతి వారం ప్రతి నెల దాన్ని రివ్యూ చేసుకుంటా ఈరోజు అతి కొద్ది సమయంలో కేవలం మేము సంవత్సరం కాలం కూడా పూర్తి చేసుకోకుండా ఉన్నటువంటి సమయంలోనే ఈరోజు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ని
గ్రిడ్కి అనుసంధానం చేసి 800 మెగావాట్ని ఈ రాష్ట్ర ప్రజలకి అందించామన్న సంగతి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బ్రాహ్మణ వెళ్ళి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఇవాళ నీటిని ఆ బ్రాహ్మణ వెళ్ళి రిజర్వాయర్కి నింపేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇవాళ బటన్ వచ్చి నీళ్లు ఆడ ఆ చెరువులోకి రిజర్వాయర్లోకి పారేటట్టుగా చేసి వచ్చిన సంగతి మీకు చెప్తా ఉన్నాం. ఓ పక్కన నీళ్లు, ఇంకొక పక్కన కరెంటు, ఇంకో పక్కన ప్రజల కోసం ఉపయోగపడేటువంటి ప్రజా వైద్యశాలని మూడింటిని కూడా ఈరోజు నల్లగొండ జిల్లా ప్రజలకి అందించి ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు యావత్ మంత్రిమండలి ఇక్కడికి వచ్చి ఒక పెద్ద కార్యక్రమానికి ప్రజలకి అంకితం చేసి ముందుకు వెళ్తా ఉన్నాం. మిత్రులారా, మీ అందరికీ మేము చెప్పేది ఒకటే, ఎస్ఎల్బిసి టన్నెల్ని సంపూర్ణంగా పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి గారు అక్కడ రివ్యూ చేయమంటే టన్నెల్ దగ్గరికి వెళ్ళాం, అక్కడే కూర్చున్నాం, రివ్యూ చేశాం. ప్రతి నెల వాళ్ళు చేసిన పనులకి బిల్లు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చాలా స్పష్టంగా చెప్పాం. ఉదయ సముద్రం కానీ, బ్రాహ్మణవల్లి కానీ, డిండి ప్రాజెక్ట్ కానీ, నక్కలగండి కానీ సంపూర్ణంగా పూర్తి చేస్తాం. నల్లగొండ జిల్లాకి కృష్ణా నిధులు తీసుకొని వస్తాం. ఈరోజు ఈ సమావేశానికి వచ్చేటప్పుడే ఈ జిల్లా నాయకులందరూ కోరితే బునాది గాని కాలువ, పిల్లాయపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువకు కూడా శాంక్షన్ చేయడానికి అనుమతులు ఇచ్చే ఇక్కడ ఈ సభకు వచ్చాం. ఈ జిల్లాలో దీనికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నాం. అట్లాగే ఈరోజు మీ అందరికీ చెప్పేది ఒక విషయం, ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ గురించి మీ అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం కేవలం ఆ సంవత్సరానికి 70 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే 2022-23కి మేము మన తెలంగాణ బిడ్డలంతా చదువుకోవాలి, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండాలని ఈ సంవత్సరమే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 5,000 కోట్ల రూపాయలని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ బిల్డింగ్లతో సహా కట్టడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ముందుకు పోతా ఉన్నాం. విద్య పైన కూడా దృష్టి పెట్టాం, వైద్యం పైన దృష్టి పెట్టాం, నీటిపారుదల దృష్టి పెట్టాం, కరెంటు పైన దృష్టి పెట్టాం, ఉద్యోగాల పైన దృష్టి పెట్టాం, సంక్షేమం పైన దృష్టి పెట్టాం. యావత్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం ప్రణాళికాబద్ధంగా ఈరోజు ముందుకు పోతూ వాళ్ళు చేసిన ఆ అప్పులు తీరుస్తూ రాబోయే సంవత్సరాలకు కావాల్సిన ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతున్నాం అని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో మేము చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కేవలం 6 నెలల్లో మాత్రమే చేసినాయి. మొదటి 6 నెలలు పార్లమెంట్ ఎన్నికలకి ఆ ఎలక్షన్ కోడ్ కిందనే పోయింది. 6 నెలల్లోనే మేము ఇన్ని పనులు చేస్తే రాబోయే 4 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తునే యావత్ భారతదేశం మొత్తం కూడా తెలంగాణ మోడల్ లాగా ఉండేటట్టుగా, దేశమంతా ఇక్కడికి వచ్చి చూసేటట్టుగా చూపిస్తామని కూడా మీ అందరికీ మాటిస్తూ నేను ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా 100 కోట్ల రూపాయల ఆవిష్కరణలు, ఇనాగ్రేషన్ ఆఫ్ సెట్విన్ స్కిల్ సెంటర్, ఫౌండేషన్ ఆఫ్ హరిత హోటల్, అలాగే నల్గొండ మున్సిపాలిటీ డెవలప్మెంట్, కంగల్ తిప్పర్తి జూనియర్ కళాశాలలు, అలాగే పబ్లిక్ లైబ్రరీ బిల్డింగ్, దీంతోపాటు ఆనరబుల్ R&B మినిస్టర్ గారి వ్యక్తిగత శ్రద్ధ వల్ల తెలంగాణ రహదారులు భవనాల శాఖ అనేక ఆవిష్కరణలు ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా. ఆ తర్వాత సీఎం కప్ సాంగ్ ఉంటుంది. ఆ తర్వాత 816 కోట్ల చెక్ ఇస్తారు 5 స్వయం సహాయ మహిళలకు. అదిగో ఒకసారి వేదికపై చూడండి. నల్గొండ పట్టణానికి దుప్పలపల్లి ఒక్కసారి ఈ వెండి తెర నిండా బంగారు వెలుగులు సీఎం గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు సీఎం కప్ సాంగ్ ఇనాగ్రేషన్, శివసేన రెడ్డి గారు, స్పోర్ట్స్ అథారిటీ, సీఎం సాంగ్.
సీఎం కప్ సాంగ్, తర్వాత స్వయం సహాయ మహిళా సంఘాలు రుణమాఫీ చెక్ తీసుకొని రావాలి. సంకల్పం నీ ఆయుధమై సాగాలి ముందుకు వీరుడవై, యుద్ధం గెలిసే సైనికుడై పోరాడాలి నువ్వు యోధుడవై. ఓటమి గెలుపుకు తొలిమెట్టు నీ ఆటతో పట్టర ఒక పట్టు, జనమంతో జై కొట్టేలో దేశం కీర్తిని నిలబెట్టు. ఏ కష్టం నిన్నాపదురో కృషి ఉంటే నువ్వు రుచివేరా. యువతరమా దేశ గతులను మార్చే గెలుపుకు అడ్రసులా, ఆకాశం నీ హద్దయ్యి చెలరేగాలి ఒక వీరుడిలా. పట్టుదలే ఊపిరిగా ప్రత్యర్థులపైన నీ ఆట, మైదానంలో పులిగా కొనసాగాలి నీ వేట. జిల్లా సమాఖ్య మహిళా సమాఖ్య మహిళలకి 815 రూపాయల రుణమాఫీ చెక్, లోన్ వేవర్ చెక్ బై ది హ్యాండ్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం. రుణమాఫీ గురించి ఇందాకే ముఖ్యమంత్రి గారు తమ సందేశంలో చెప్పారు. నల్గొండ జిల్లాలో ఏ రైతులకు అందనంత లబ్ధి అందుకున్న జిల్లా ఇది. ఇప్పుడు స్వయం సహాయ సంఘాల జిల్లా సమాఖ్య మండల సమాఖ్య మహిళలు ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా చెక్ అందుకుంటున్నారు. 815,73,00,000లకు సంబంధించి జిల్లా మహిళా సమాఖ్య మండల మహిళా సమాఖ్య తల్లులు ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడు వేముల వీరేశం గారు ఈ సందర్భాన్ని ఉద్దేశించి వారి స్పందన ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఓహమంటూ